నమస్కారం అండి. మనం 10 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నా ఎందుకు సరిగ్గా ధ్యానం చేయలేకపోతున్నాం? దానికి గల మూల కారణం ఏంటి? ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి చిట్కాలను పాటించాలి? ధ్యానం ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. మొదటి నుండి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా మనం 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా సరే మనకు ధ్యానం ఎందుకు కుదరట్లేదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ధ్యానంలో కూర్చోగానే అనేక రకాల ఆలోచనలు మనపైన అధికంగా ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ యొక్క ఆలోచనలు మనపైన అధికంగా ఎందుకు ప్రభావం చూపిస్తున్నాయంటే, మనం వర్క్ చేస్తున్న ఆఫీస్లో, ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు, మన యొక్క కుటుంబంలో రకరకాల విషయాల్లో మనం కలుగజేసుకున్నప్పుడు, ఆ యొక్క సందర్భాల్లో ఆ యొక్క వాతావరణంలో ఉండే అట్మాస్ఫియర్ మనపైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. ప్రభావం చూపించేటప్పుడు పూర్తిగా మనం ఎరుకను కోల్పోతాం. ఎప్పుడైతే మనం ఎరుకను కోల్పోతామో ఆటోమేటిక్గా మన యొక్క మైండ్లో ఏదో తెలియని ఒక నెగిటివ్ ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది. ఆ యొక్క నెగిటివ్ ఆలోచన వల్ల పూర్తిగా మనం స్పృహను కోల్పోవడం వల్ల మనం చేస్తున్న వర్క్ని సక్రమంగా చేయలేం. అలా సక్రమంగా చేయలేకపోవడం వల్ల మన యొక్క బిజినెస్లో మనం నష్టపోవడం కానీ, లేకపోతే మన చుట్టూ ఉండే కొలీగ్స్తో మనకు అనుకోకుండా చిన్నపాటి గొడవలు ఏర్పడడం కానీ, మన యొక్క బాస్ మనల్ని తిట్టడం కానీ, అధికంగా ఒత్తిడిని కలిగించడం కానీ, అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఏర్పడడం కానీ జరుగుతుంది. ఆ యొక్క సందర్భంలో మనం అధికంగా ఎమోషన్కి గురవుతాం. ఎప్పుడైతే మనం ఎమోషన్కి గురవుతామో ఆ యొక్క ఎమోషన్ అనేది మనలో భయాన్ని, కోపాన్ని, ఆందోళనని అధికంగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అలా క్రియేట్ చేయడం వల్ల ఆ యొక్క విషయం అనేది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ముద్రిత అవ్వడం జరుగుతుంది. అలా ముద్రితమైన విషయం మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పదే పదే మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. అలా డిస్టర్బ్ చేయడం వల్లే మనం ధ్యానం చేయలేకపోతున్నాం. కాబట్టి అలా మనం డిస్టర్బ్ అవడానికి మూల కారణం ఏంటి? మనం ప్రతి క్షణం కూడా ఎరుకలో లేకపోవడం. అలా ఎరుకలో లేకపోవడం వల్ల మనం స్పృహను కోల్పోతున్నాం. తద్వారా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నాం. ఆ యొక్క ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది ప్రతి క్షణం కూడా మనపై ప్రభావం చూపిస్తూ అధికంగా ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. కాబట్టి ప్రతి క్షణం కూడా మీరు ఎరుకలో ఉండేందుకు ప్రయత్నం చేయండి. మీరు ఏం చేస్తున్నారు, చుట్టుపక్కల ఉండే ప్రదేశం మీ పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. అప్పుడు మీలో ఏర్పడే చాలా వరకు నెగిటివ్ ఆలోచనలు చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేయండి. మరికొందరు ఏం చేస్తున్నారంటే, వారు రకరకాల ప్రదేశాలకు వెళ్ళి ఇంటికి వస్తున్నారు. అలాగే ఆఫీస్లో అధికంగా పని ఒత్తిడి పడుతుంది. ఇంటికాడ కూడా రకరకాల పెళ్లి చేయడం వల్ల వారిపైన ఏదో నెగిటివ్ ఎనర్జీ ఒక ప్రభావం పడుతుంది. ఇన్ని రకాల ప్రభావం పడిన తర్వాత వాడు శుభ్రంగా ఒక ప్లేస్ చూసుకొని మెడిటేషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలా చేయకూడదు. ఎప్పుడు కూడా మన పైన అధికంగా పని ఒత్తిడి పడినా, మనం ఏదైనా కార్యక్రమంలో మునిగిపోయి ఆ యొక్క ఆలోచన నుంచి మనం బయటికి రాలేకపోయినప్పుడు మొదటగా మనం తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేసేందుకు మనకు వీలు కాకపోతే మన యొక్క ఫేస్, హ్యాండ్స్, అలాగే మన యొక్క 2 కాళ్ళు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేయాలి. క్లీన్ చేసి కిందన ఏదైనా దుప్పటి వేసుకొని ఆ యొక్క దుప్పటి మీద కూర్చొని మనం ధ్యానం చేసేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు చాలా వరకు ఆలోచనల యొక్క ప్రభావం మీపై నుంచి తగ్గుతుంది. అలా కాకుండా ధ్యానం చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల ఆలోచనల యొక్క తీవ్రత వారిపైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసేందుకు ప్రయత్నం చేయండి. అప్పుడు కూడా మీపైన ఆలోచనల యొక్క తీవ్రత అధికంగా ఉంటే అప్పుడు మీరు సాంబ్రాణి కానీ, మనకు అగరొత్తులు కానీ వెలిగించాలి. అవి వెలిగిస్తే మీ యొక్క ఆరాలో మీరు రకరకాల వర్క్ చేయడం వల్ల చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల మీకు ఆలోచనలు అధికంగా ప్రభావం చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఒక ధూపాన్ని వెలిగించడం వల్ల ఆ యొక్క ధూపం యొక్క శక్తి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ పైన ప్రభావం చూపించి మీ యొక్క ఆరాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. తద్వారా మీలో అధికంగా ఆలోచనలు అనేవి క్రియేట్ కావు, ధ్యానం చక్కగా కుదురుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. అయితే ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి అనే విషయాన్ని
ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ధ్యానం అంటే ఏంటి? ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో మనం కూర్చోవడమే ధ్యానం. కానీ అలా మనం ధ్యానంలో కూర్చోవాలంటే కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్, కొన్ని ఆసనాలు, అలాగే సూక్ష్మ ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకు అటువంటి స్థితి అనేది వస్తుంది. అలా కాకుండా మీరు ధ్యానంలో కూర్చునేందుకు ప్రయత్నం చేస్తే ధ్యానం అనేది మీకు కుదరదు. కాబట్టి మీరు కూర్చోగానే ధ్యానంలో కూర్చునేందుకు ప్రయత్నం చేయకండి. ప్రాణాయామ టెక్నిక్స్ కానీ అలాగే ఎక్సర్సైజెస్ కానీ ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీపై అధికంగా పడుతున్న ఒత్తిడి పూర్తిగా తగ్గి ధ్యానం మీకు సక్రమంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేయండి. అయితే మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే మన పైన ఇంకా ఆలోచన యొక్క ప్రభావం పడుతుంది. దానికల్లా మూల కారణం ఏంటి? గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల. ఎందుకంటే మనం ఎన్ని రకాల సాధనా పద్ధతులను ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఆ సాధనల గురించి పూర్తి అవగాహన లేనప్పుడు అందులో పరిపూర్ణమైన స్థాయికి చేరుకోలేం. మనం ఒక గురువు వద్దకు వెళ్ళి ఆ గురువు ద్వారా సాధన తీసుకుంటే ఆ గురువు మనకు సాధన ఇచ్చేటప్పుడు ఒక 10% శక్తిపాతం చేసి సాధన అందజేయడం జరుగుతుంది. తద్వారా సాధనలో తొందరగా మనం డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీకు సాధనలో వచ్చే రకరకాల సందేహాలకు గురువు ప్రతి విషయానికి కూడా మీకు బోధన చేస్తూ సాధనలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఒక మార్గాన్ని చూపించడం జరుగుతుంది. సాధనలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అనే విషయం గురువుకు మాత్రమే తెలుసు. ఎటువంటి అవగాహన లేని వ్యక్తులకి ఏమాత్రం తెలియదు. కాబట్టి మొదటగా మీరు గురువుని ఎదుక్కోవాలి. గురువుని ఎదుక్కోకుండా మీరు ఎన్ని సంవత్సరాల ధ్యానం చేసినా సరే ధ్యానం కుదరదు. చాలామంది మేము 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నామండి, 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నామండి, ఆలోచనలు అధికంగా ప్రభావం చూపిస్తున్నాయండి, మేము చాలా రకాల యూట్యూబ్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేస్తున్నామండి, అయినా కుదరట్లేదు. దానికల్లా మూల కారణం ఏంటంటున్నారు? మూల కారణం గురువు లేకపోవడమే, గురువు యొక్క అనుగ్రహం లేకపోవడమే. గురువు మిమ్మల్ని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గురువుని ఆశ్రయించండి. గురువు ద్వారా సాధన తీసుకున్నప్పుడు సాధనలో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. ఎందుకంటే మీకు ధ్యానం ఎలా చేయాలి అనే పూర్తి అవగాహన లేదు. ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా పూర్తి సమాచారాన్ని అందజేయడం జరగదు. కొంతవరకు సమాచారాన్ని సాధకుల యొక్క సాధన చేసేందుకు అందజేయడం జరుగుతుంది. గురుముఖంగా యోగ సాధన పద్ధతుల్ని నేర్చుకునేందుకు ప్రయత్నం చేయండి. మీకు మీరుగా ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా సరే ఎటువంటి ఫలితం ఉండదు. నా వద్ద క్రియాయోగ సాధన తీసుకున్న సాధకులు సాధన తీసుకోకముందు అనేక రకాల యూట్యూబ్ వీడియోస్ చూసి సాధన ప్రాక్టీస్ చేసేవారు. ఎంత ప్రాక్టీస్ చేసినా సరే ఆలోచనల యొక్క తీవ్రత తగ్గేది కాదు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేవారు కాదు. ఎప్పుడైతే క్రియాయోగ సాధన తీసుకుని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారో ఆలోచనల యొక్క తీవ్రత పూర్తిగా తగ్గి వారిపైన ప్రభావం చూపిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా వారు బయటపడడం జరిగింది. వారు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ యొక్క సాధన మార్గంలో రావడం జరిగింది. అయితే ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే సాధన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, వారి యొక్క జీవితంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా వారిని వారు గ్రో చేసుకోవాలి అనే రకరకాల టెక్నిక్స్ని వారు నా వద్ద నేర్చుకోవడం వల్ల ఈరోజు వారు ఆనందంగా ఆహ్లాదంగా జీవించడం జరుగుతుంది. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.